మిత్రమా, ఎంత సున్నితమైన దారమైనా దానంతటది తెగిపోదు, ఏదో ఒక వైపు నుంచి లాగనదే. ఎంత గొప్ప బంధమైనా తమంతట తాను విడిపోదు, ఇద్దరిలో ఒకరు తెంచుకోవాలని ప్రయత్నించినదే. బంధానికి, అనుబంధానికి విలువ తెలియని వారుంటే ప్రతిరోజు కూడా అగ్నిపరీక్షే కాదంటారా? ఒకటి గుర్తుంచుకో మిత్రమా, బాధలో ఉన్నవారిని డిప్రెషన్ అనే ముద్ర వేసి ఒంటరిగా వదిలేయకుండా మరింతగా దగ్గరవ్వాలి. ఎందుకంటే మనం దగ్గరయ్యే ప్రతి క్షణం వారికి ఓదార్పు మాత్రమే కాదు, వారి జీవితానికి తిరిగి ప్రాణం పోసే మహత్తరమైన దివ్య ఔషధం కూడా అవుతుంది. కాదంటావా మిత్రమా? ఒకసారి బుద్ధుణ్ణి ఒకరు అడిగారట, విషమంటే ఏమిటి అని. దానికి ఆయన అందమైన సమాధానం చెప్పారు. మన తాహతుకు మించి ఏది ఎక్కువైనా సరే విషంతో సమానం అని. అది ఐశ్వర్యం, అధికారం, ఆకలి, కోరిక, సోమరితనం, ప్రేమ, ద్వేషం ఏదైనా కావచ్చు. రోజు ప్రారంభంలో అనిపిస్తుంది ధనమే జీవితమని, కానీ సాయంత్రం ఇంటికి చేరినప్పుడు ప్రశాంతతమే జీవితమని అనిపిస్తుంది. అవునా మిత్రమా? అన్నం పరబ్రహ్మ స్వరూపం. అది నీ కంచంలో రావడానికి అన్ని కులాల వారు కష్టపడితేనే వచ్చింది. కులం ఫీలింగ్ ఉంటే మెతుకు కూడా ముట్టుకునే హక్కు నీకు లేదని గుర్తించుకో మిత్రమా. నేస్తమా, మనిషికి జీవితంలో కావాల్సింది ఆస్తులు, అంతస్తులు కాదు, కష్టాల్లో, బాధల్లో తోడుగా ఉండేవారే మిత్రమా. నీకు నేనున్నాను, ఎప్పటికీ నిన్ను వదలక నీకు నీడలా నీతోనే ఉంటాను అని ధైర్యం చెప్పి భరోసా ఇచ్చే ప్రియనేస్తం. కాదంటావా నేస్తమా? ఎన్ని బాధలున్నా సరే బ్రతకాలి, బ్రతుకు బరువైనా. ఎందుకంటే నువ్వు పోతే జీవితాంతం నిన్ను ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు. ఈ ఉరుకులు పరుగుల జీవితం నీకోసం 2 కన్నీట్లు బొట్లు రాల్చగలదంతే, కాలే నీ కట్టెలను చూడగలదు అంతే మిత్రమా. తెల్లవారితే అంతా కూడా మళ్ళీ మామూలుగానే ఉంటుంది. కొడుకు నిజమైన గుణం వాడి పెళ్లి తర్వాతే తెలుస్తుంది. కూతురు గుణం తన యుక్త వయసులో తెలుస్తుంది. మొగుడు గుణం తన భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు తెలుస్తుంది. భార్య నిజమైన గుణం తన భర్త పేదరికంలో తెలుస్తుంది. నీ స్నేహితుని నిజమైన గుణం మనం కష్టాల్లో ఉన్నప్పుడు తెలుస్తుంది. అన్నదమ్ముల నిజమైన గుణం వారు పడే గొడవలో తెలుస్తుంది. ఏమీ లేనివాడు కదా, ఏం చేస్తాడులే అనుకోవద్దు. ఎందుకంటే ఏమీ లేని వాడి దగ్గర కోల్పోవడానికి కూడా ఏమీ ఉండదు. అందుకే ఏం చేయడానికైనా సిద్ధపడతాడు, ఎంతకైనా సిద్ధపడతాడు. కాదంటావా నేస్తమా? స్త్రీ అంటే ప్రేమను అందించడంలో ఓ అమ్మ, అందంలో ఓ దేవత, తెలివితేటల్లో ఓ మంత్రి, ఆదరించడంలో ఓ బంధువు, ద్వేషించడం మొదలు పెడితే నిప్పు, విజయానికి ఒక పర్వతం, స్నేహంలో ఓ నమ్మకం, దండించడంలో ఓ ఉపాధ్యాయురాలు. ఇన్ని గొప్ప విషయాలు ఎన్నో ఉన్నా ఎవరికి అర్థం కాని ఓ పొడుపు కాదంటే స్త్రీ అంటే. అవునా మిత్రమా? నిజమైన ఐశ్వర్యం అంటే ఏంటో చెప్పనా మిత్రమా? 1, తల్లిదండ్రులను రోజు చూడడం. 2, అనుకూలవతైన భార్య ఉండడం. 3, చెప్పిన మాట విని సంతానం ఉండడం. 4, రుణాలు లేకపోవడం. 5, మన అవసరానికి తగ్గ ధనము ఉండడం. 6, ఏది తిన్నా అరిగించుకునే శక్తి ఉండడం. 7, మన కోసం కన్నీరు కార్చే మిత్రులుండడం. 8, 10 మందిలో గౌరవించబడ్డం. ప్రస్తుత కాలంలో ఇదే ఐశ్వర్యం అంటే మిత్రమా. మనకున్నది చిన్న జీవితంలో మనల్ని ఇష్టపడేవారో, అభిమానించేవారో, మనల్ని ప్రాణంగా ప్రేమించేవారో, మన గురించి అనుక్షణం ఆలోచించేవారో దొరకడం చాలా కష్టం. ఈ విశాల విశ్వంలో మనమెంత రేణువంత. అందిన అభిమానాన్ని చులకనగానో నిర్లక్ష్యంగానో చూస్తే తర్వాత జీవితకాలం వెతికినా వారిని జ్ఞాపకాలతో తప్ప ఇంకెక్కడా వెతుక్కోలేం, వెనక్కి తెచ్చుకోలేం మిత్రమా. ఒక్క మాట చెప్పన మిత్రమా, స్త్రీ పురుషుడి కంటే బలమైనది కాకపోవచ్చు, కానీ ప్రతి మగాడి బలహీనత ఆడదే. నవ్వుతో ఖైదీ చేస్తుంది, కళ్ళతో కట్టిపెడేస్తుంది. కాదంటావా మిత్రమా? ప్రేమ ఎంత విలువైనదంటే ఉన్నప్పుడు కనుక్కోలేనంత,
లేనప్పుడు కొనుక్కోలేనంత. అలాగే ప్రేమించడం ఎంత కష్టమో ఆ ప్రేమను మర్చిపోవడం కూడా అంతే కష్టం మిత్రమా. అవునా మిత్రమా, పేదరికమంటే లేనోళ్ళకి కట్టుకుందామంటే బట్టల కరువు, ఉన్నోళ్ళకి కట్టుకునే బట్ట బరువు. అలాగే లేనోళ్ళకి తిందామంటే తిండి దొరకదు, ఉన్న వాళ్ళకి తిండి తింటే అరగదు. విచిత్రం కదా మిత్రమా. జీవితంలో అవసరానికి వాడుకునేవాడు కష్టాల్లో నీకు తోడు రాడని తెలుసుకో. జీవితంలో నటించేవాడు జీవితాంతం నిలువలేడని తెలుసుకో మిత్రమా. కష్టపడకుండా వచ్చిన డబ్బు కడదాకా నిలవదని తెలుసుకో. అవసరానికి మించిన ఆస్తి నిరుపయోగం కాక తప్పదని కూడా తెలుసుకో. అసత్యం ఆకట్టుకున్న సత్యాన్ని సమాధ చేయలేదని తెలుసుకో మిత్రమా. అవినీతి సులువైన, నిజాయితీ విలువైనదని కూడా తెలుసుకో. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా, బిచ్చగాడైనా ఉన్నోడైనా పోరాడేది పైసల కోసమే. మరి తేడా ఎక్కడ వస్తుందంటే ఆ డబ్బు ఒకరికి బ్రతుకునిస్తే ఇంకొకరికి బలుపునిస్తుంది. అవునంటావా మిత్రమా. ఒక్కడిగా మనిషి జీవించడని దేవుడు బంధాలు సృష్టిస్తే మనిషి అవే బంధాలను తెంచుకుంటూ ఒక్కడిగా జీవించాలని చూస్తూ మళ్ళీ ఒంటరి అవుతున్నాడు. ఒక్కసారి ఆలోచించండి నేస్తమా. ఆకాశంలోకి ఎగరాలి అనుకోవడం ఆశ, ఆకాశం కన్నా ఎత్తుకు ఎగరాలి అనుకోవడం అత్యాశ. ఆశ నెరవేరాలి అనుకో, అది నిన్ను బ్రతికిస్తుంది. కానీ అత్యాశ నెరవేరాలి అనుకుంటే అది బ్రతుకుతో నిన్ను చంపేస్తుంది కూడా. ఒక స్త్రీ పుట్టింట్లో 20 ఏళ్ళు మాత్రమే గడుపుతుంది, కానీ అత్తింట్లో పూర్తి జీవితాన్ని గడపాలి. అలాంటి ఇల్లు ఆమెకు గుడి కాకపోయినా పర్లేదు, కానీ జైలు మాత్రం కాకూడదు మిత్రమా. సముద్రం వద్ద ఎటు చూసినా నీరే కనిపిస్తుంది, కానీ గుక్కెడి నీళ్లు కూడా త్రాగడానికి పనికిరావు. అలాగే చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా మన అనుకున్న బంధం ఎదుటివారిలో లేకుంటే నువ్వు ఎంత తాపత్రయపడినా అది వృధా ప్రయాస మాత్రమే అవుతుందని గమనించుకో మిత్రమా. ఎక్కువ సంపాదిస్తే జీవితాన్ని మరింత సుఖమయంగా మార్చుకోవచ్చనుకుంటారు, కానీ అది అస్సలు కరెక్ట్ కాదు. కడుపు కాలుతున్నప్పుడు సంపాదించిన 10 రూపాయలకి ఇచ్చే విలువ కడుపు నిండిన తర్వాత సంపాదించే ఏ 10 రూపాయలకి ఉండదు. అసలు ఆనందం బయట ఎక్కడో లేదో. నిజంగా ఆనందంగా ఉండేవాడికి డబ్బుతోనూ సౌకర్యాలతోనూ అస్సలు పని లేదు మిత్రమా. ఒకటి గుర్తించుకో మిత్రమా, మగాడి జీవితం ఎంత దారుణంగా ఉంటుందంటే సంపాదించినంత వరకే భార్య దగ్గర విలువ ఉంటుంది, కోరింది కొనిచ్చేంత వరకే పిల్లల దగ్గర విలువ ఉంటుంది, బాగున్నంత వరకే బంధువుల దగ్గర విలువ ఉంటుంది మిత్రమా. అందుకే మగాడు ఈ మూడింటిలో ఏది చేయకపోయినా సరే అతని విలువ అనేది కొంచెం కొంచెంగా తగ్గిపోతూ ఉంటుంది. అందుకే జీవితంలో ఈ ముగ్గురు దగ్గర కూడా విలువ పెంచుకోవాలని మగవాడు విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాడు. కాదంటావా నేస్తమా. మనం కోతుల ముందు అరటి పండ్లను డబ్బును ఉంచితే అవి అరటి పండ్లే తీసుకుంటాయి, ఎందుకంటే వాటికి డబ్బు విలువ తెలియదు. అదే మనుషులను డబ్బు కావాలా, ఆరోగ్యం కావాలంటే డబ్బే కావాలంటారు. కానీ పాపం ఆరోగ్యమే అసలైన సంపదని మానవాళికి తెలియడం లేదు మిత్రమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.